ఇక కూతుర్ని చూసుకున్న దాసు, ఘోరంగా అవమానించిన శివనారాయణ, మరి రగిలిపోయిన పారిజాతం, వీటన్నిటి మధ్యలో కార్తీక దీపం 2 నవవసంతం ఆగస్టు 15 ఎపిసోడ్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. నా కూతురు ఇంట్లోనే ఉంది అంటూ ఆత్రంగా ఇంట్లోకి వెళ్తాడు. వీడికి నిజం తెలిసిపోయిందేమోనని కంగారుగా వెనుక వెళ్తుంది. మరి నీ కూతురు పుట్టినప్పుడే చనిపోయింది కదా అంటుంది. బిడ్డ చనిపోయింది కానీ నా కూతురు బతికే ఉందమ్మా అంటాడు. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అంటూ మళ్ళీ డైలాగ్ కొడతాడు. నేను నా కూతుర్ని చూడాలని అంటాడు. దశరథ అన్నయ్య కూతురు నా కూతురే. అప్పుడు దశరథ అన్నయ్య అన్నాడు కదా, నా కూతురు పుట్టింది, అది నీ మనవరాలే అని. తనని చూడడానికి వచ్చానమ్మా, తనని చూస్తే నా కూతురిని చూసినట్టే ఉంటుందని అంటాడు. ఇక మొత్తానికి జోస్నా జోస్నా అంటూ గట్టిగా పిలిచేసరికి ఎవరు అంటూ జో కిందకి వచ్చేస్తుంది. తనని చూసి దాసు షాక్ అవుతాడు. రెస్టారెంట్లో కొట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. మరి దశరథ కూడా వచ్చి దాసును ప్రేమగా పలకరిస్తాడు. భోజనం చేద్దాం రా అని రమ్మని పిలిస్తే వద్దు, ఆకలిగా లేదన్నయ్య అని అంటాడు. నీ కొడుక్కి నువ్వేనా చెప్పు పిన్ని అని దశరథ అనేసరికి జ్యోత్స్న షాకింగ్గా పారిజాతం వైపు చూస్తుంది. దశరథ దాసు నీకు బాబాయ్ అవుతాడని జ్యోత్స్నకు పరిచయం చేస్తాడు. ఎవర్రా బాబాయ్ అని సడన్ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. కోపంగా అరుస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చావంటూ సీరియస్ కూడా అవుతాడు. పో బయటికి, ఈ మనిషికి ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు, ఉంది అనుకున్న వాళ్ళు తనతో పాటు వెళ్ళిపోవచ్చు అని కోపంగా చెప్తాడు శివనారాయణ. మరి ఇలాంటి వాళ్ళను ఉంచాల్సింది గేటు బయట, ఇంటి లోపల కాదని అంటాడు. దాసు క్షమించమని అడుగుతాడు. కొడుకును అవమానించిన చూసి పారిజాతం తట్టుకోలేకపోతుంది. నీ నీడ కాదు, నీ చూపు కూడా ఈ ఇంటి మీద పడకూడదు, బయటికి పో అని అరుస్తాడు. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ పారిజాతం కన్నీళ్ళు దిగమింగుకుంటుంది. వాడు ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి కావాలి, మళ్ళీ వస్తే తల్లితో వెళ్తాడు, గుర్తుపెట్టుకో అనేసి పారిజాతానికైతే వార్నింగ్ ఇచ్చేస్తాడు శివనారాయణ. నా కూతురు ఎంతో పద్ధతిగా పెరిగి ఉంటుంది అనుకున్నా, కానీ అలా లేదు, పెంపకంలో ఏదో తప్పు చేస్తే జరిగింది. మరి దశరథ అన్నయ్య కూతురు ఎక్కడ ఉందోనని దాసు అనుకుంటాడు. హౌస్లో శౌర్య ఆడుకుంటూ కనిపిస్తుంది. అక్కడే కుబేర ఫోటో కూడా ఉంటుంది. చూసేలోపు పారిజాతం వచ్చి వెనక్కి తీసుకెళ్తుంది. నన్ను క్షమించి దాసు, నీ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానని అంటుంది. ఇంటికి మళ్ళీ రావద్దని ఆ మనిషి చీదరించుకోవడం చూడలేనని అంటుంది. మరి స్వప్న ఫోన్లో మాట్లాడడం విని ఎవరితో మాట్లాడుతుందని అనుమానపడుతుంది. ఇక వెంటనే వెళ్ళి స్వప్న ఫోన్ చెక్ చేసేందుకు ట్రై చేస్తుంది. నా మీద నమ్మకం లేదా, నేను అలాంటిదాన్ని కాదని స్వప్న వాదిస్తుంది. నేను మొదట ఇలాగే ఉండేదాన్ని, కానీ మీ నాన్న విషయంలో మోసపోయాను కదా. మరి పెళ్లికి ముందు మీ నాన్న మొదటి పెళ్లి గురించి తెలిసింది, కానీ అప్పటికి నేను 3 నెలల గర్భవతిని. ప్రేమించిన వాడిని వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ మీ నాన్నతో కలిసి బయట తిరగలేకపోతున్నాను. ఈ నిజం నీకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడుతున్నాను. మరి నాలాంటి బ్రతుకు నీకు వద్దమ్మా, గౌరవంగా బ్రతకాలి. తొందరపాటుతో ఎక్కడ మోసపోతావేమోనని భయపడుతున్నాను. కావేరి మనసులో కుమిలిపోతుంది. నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా అని కావేరి కూతుర్ని నిలదీస్తుంది. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తానని, కానీ నీ కూతురు మాత్రం ఏ తప్పు చేయదని అంటుంది. డాడీని ఒకసారి వేరే ఆవిడతో కారులో చూశాను. అప్పుడు డాడీ మీద డౌట్ వచ్చింది. ఆ రోజే అడుగుదామని అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. కానీ డాడీ క్యాంప్కి వెళ్ళడానికి నా అనుమానానికి ఏమైనా సంబంధం ఉందా అని నిలదీస్తుంది. చాలా రోజుల నుంచి నేను నిన్ను ఈ విషయం అడగాలని అనుకుంటున్నానని చెప్తుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు తలదించుకునే పని ఎప్పుడూ చేయననే అంటుంది స్వప్న. నువ్వు కాదు, నేను తలదించుకునే పని చేశానని కావేరి చాలా బాధపడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 నవవసంతం సీరియల్ ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది.